మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు అధికారం గల వ్యక్తులు శపిస్తే శాపాలు వస్తాయి అనే అంశం మనం ధ్యానించుకుందాము. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకి ప్రజల మీద అధికారం ఉంది కనుక రాజు శపిస్తే మరి ప్రజలకి శాపం వస్తుంది. కానీ రాజు దీవించాలన్నమాట. అయితే దావీదు కూడా చాలా దీవిస్తాడండి. ఎంత దీవిస్తాడో మరి ఆయన దీవించడంలో దిట్ట, శపించడంలో కూడా దావీదు దిట్ట. అయితే దావీదు ఒకసారి తన సైన్యాధికారి యోవాబుని శపిస్తాడండి. 2వ సమూయేలు గ్రంథం అన్నమాట, 2వ అధ్యాయంలో 2-3 వచనాలు. అంటే దావీదు రాజైందే 2వ సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా సౌలు పరిపాలన ఉంటుంది. 10వ అధ్యాయం తర్వాత చూస్తే ఆ సౌలు పరిపాలన క్రింద 17వ అధ్యాయం నుంచి గొలియాతుని చంపిన తర్వాత సౌలు దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తాడు. ఇంకా సౌలు ఎంత హింసిస్తాడో దావీదుని, చాలా నరకం చూపిస్తాడు. అయితే ఆయన సౌలు అతని 3 కుమారులు మరణించిన తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో దేవుని చిత్త ప్రకారము దావీదు ఫిలిస్తీయ దేశం నుండి మరి యూదా దేశానికి వెళ్తాడు. ఇజ్రాయిల్ దేశము ఉత్తర భాగము ఇంకా విడిపోలేదండి, దక్షిణ భాగం అన్నమాట. అయితే దక్షిణ భాగంలో యూదాలో మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే హెబ్రోన్కి వెళ్ళాలి అని చెప్తాడు దేవుడు. అలాగే వెళ్తాడు. అక్కడ ప్రజలు ఆయనని రాజుని చేస్తారు. రాజుని చేసిన తర్వాత ఈయన పరిపాలిస్తూ ఉంటాడనమాట ఇక్కడ క్రింద భాగాన్ని. అయితే పైన సౌలు అతని కుమారులు మరణించినా కూడా ఇంకొక కుమారుడు, సౌలు కుమారుడు ఇష్బోషెత్, ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే పప్పెట్ కింగ్ అన్నమాట, అంత ఎఫిషియెంట్ కాదు. కానీ ఈ సౌలు క్రింద సైన్యాధికారిగా ఉన్న అబ్నేరు, ఆయన మరి ఈ సౌలు కుమారుణ్ణి సింహాసనంలో కూర్చోబెట్టిన ఆయన పరిపాలిస్తూ ఉంటాడనమాట. అయితే ఇంకా దావీదు ఏం చేస్తాడంటే అబ్నేర్కి చెప్పి పంపిస్తాడనమాట, పిలిపించి వాళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్యమైనటువంటి టాక్ జరుగుతుందండి. మంతనం జరుపుతారంటారా, రహస్యంగా అన్నమాట. ఏంటి అనంటే ఈ ప్రజలు, ఉత్తరాన ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను, మీరు మొత్తానికి రాజు కావచ్చు అని అబ్నేర్ మాట ఇస్తాడనమాట దావీదికి. ఎందుకు అబ్నేర్ అట్లా అంటున్నాడు? అబ్నేర్ కూడా సౌలు యొక్క చిన్నాన్న కొడుకే, అందుకనే ఆయనని సైన్యాధికారిని చేశాడు సౌలు. అయితే సౌలు మరణించిన తర్వాత అబ్నేరు ఎంత ద్రోహం చేస్తాడు వాళ్ళ అన్నయ్యకి, సౌలు రాజుకి అంటే ఆయన ఉంపుడు గత్తె రిఫ్సాతో ఈయన పాపం చేస్తాడండి. అప్పుడు ఈయన సౌలు కొడుకు అడుగుతాడు, ఎందుకు అట్లా చేశావు, చాలా అవమానం కదా, రాజు యొక్క ఉంపుడు గత్తె అంటే కూడా భార్య అండి, బానిస స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఉంపుడు గత్తె అంటారు. అయితే అడుగుతాడు, ఎందుకు అట్లా నువ్వు మా నాన్న ఉంపుడు గత్తెతో నువ్వు ఎందుకు పాపం చేసావని అడిగితే అబ్నేర్కి కోపం వస్తుందన్నమాట. ఇంకా నువ్వు నన్ను ప్రశ్నించే అంతటి వాడవా, చూడు ఈ ఉత్తర ఇజ్రాయిల్ ఇది కూడా మొత్తం నేను దావీదుకి అప్పచెప్తాను, ఆయన పరం చేస్తాను అంటాడనమాట. ఆ పర్సనల్ దాంతో వచ్చి మరి దావీదుతో మాట్లాడి ఉత్తర ఇజ్రాయిల్లో ఉన్న గోత్రాల యొక్క పెద్దలను అందరినీ తీసుకొస్తాను, మీరే మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించవచ్చు అని. అప్పుడు దావీదు కూడా మరి తన విజ్డమ్ని వాడతాడండి. ఇంకా అట్లా దావీదు దగ్గరికి అబ్నేర్ వస్తే మంచి విందు చేస్తాడు, టాక్ అయిపోతుంది, అబ్నేర్ వెళ్ళిపోతాడనమాట. అబ్నేర్ వెళ్ళిపోతుంటే
దావీదే సాగనంపుతాడు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో దావీదు యొక్క సైన్యాధికారి, వాళ్ళ అక్క కొడుకే, అక్క పేరు సెరూయా, అక్క కొడుకు యోవాబు సైన్యాధికారి అనమాట. ఆయన చూస్తాడనమాట. చూసి ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చిపోయినాడా, టాక్ జరిపాడా అని చెప్పి తమ్ముడా అని ఆయనని దారిలో కలుసుకుంటారు కదా ఇద్దరు, తమ్ముడా అని కౌగిలించుకున్నట్లుగా కౌగిలించుకొని యోవాబు ఏం చేస్తాడంటే వెనకాల నుంచి అబ్నేర్ని వెన్నుపోటు పొడుస్తాడండి. కత్తితో పొడిస్తే అబ్నేర్ చనిపోతాడనమాట. ఎప్పుడైతే దావీద్కి ఈ విషయం తెలుస్తుందో అప్పుడు యోవాబుని శపిస్తాడనమాట. ఈ పాపము యోవాబుపై అతని కుటుంబంపై ఉండునుగాక. ఎట్లా శపిస్తున్నాడో చూడండి. ఇప్పటి నుంచి ఇంకా యోవాబు ఇంటిలో ప్రతిసారి ఎవరో ఒకరు, ప్రతి తరంలో అన్నమాట, ఎవరో ఒకరు, ఒక రక్తస్రావ రోగియో, ఒక కుష్ఠరోగియో, లేకపోతే కర్ర పట్టుకొని నడిచేవాళ్ళు, లేకపోతే అడుక్కొని తినేవాళ్ళు పుట్టునుగాక అని శపిస్తాడండి. దావీదు శపిస్తే అది తప్పకుండా జరుగుతుందన్నమాట. అలా దావీదు శపిస్తాడు. మరి అదే యోవాబు కుటుంబానికి జరుగుతుంది. ప్రతి తరంలో అని శపిస్తాడు. అందుకే మనం యేసుప్రభు వచ్చే నాటికి కుష్ఠరోగిని చూస్తాము, తర్వాత రక్తస్రావ రోగిని చూస్తాం కదా. అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ శాపాలన్నీ కూడా తొలగించబడి వాళ్ళకి ఆశీర్వాదకరంగా మరి మారుతుంది అన్నమాట. పర్సనల్ కక్ష. ఎందుకు చంపాడు అబ్నేర్ని అంటే యోవాబు అంతకుముందు యుద్ధంలో ఈ అబ్నేరు మరి యోవాబు యొక్క తమ్ముడిని చంపుతాడనమాట. అందువల్ల కక్ష పెట్టుకొని, పర్సనల్ కక్ష పెట్టుకొని ఇప్పుడు ఈయన చంపేస్తాడు కనుక శపిస్తాడనమాట. యుద్ధంలో చంపినప్పుడు మళ్ళీ పర్సనల్గా రహస్యంగా చంపకూడదు కదా, కనుక ఆ శాపం ఆయన మీద పనిచేస్తుందండి. ఇంకా ఆ తర్వాత అధికారం గల వ్యక్తులు అంటే కుటుంబంలో అధికారం గల వ్యక్తులండి. ఇప్పుడు తండ్రికి పిల్లల మీద అధికారం ఉంటుంది, మనవాళ్ళ మీద అధికారం ఉంటుంది. అప్పుడు శపించినప్పుడు అది జరుగుతుందన్నమాట. మనం ధ్యానించుకున్నాము, త్రాగిన తర్వాత త్రాగుబోతు తండ్రులు పిల్లల్ని శపిస్తూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది, నువ్వు పనికిరాని వాడైపోతావు, నువ్వు అడుక్కొని తింటావు, అట్లాంటివి కూడా నేను విన్నానండి. త్రాగిన తర్వాత గ్రామాల్లో పిల్లల్ని శపిస్తూ ఉంటారనమాట. అలా శపించకూడదు, మనం దీవించాలి. పిల్లల్ని దేవుని ప్రతినిధులుగా తండ్రులు ప్రతిరోజు దీవించాలి. దేవుని చిత్తమే మన బిడ్డల జీవితంలో జరగాలి. మన బిడ్డలు దైవభీతి కలిగి ఉండాలి. యెషయా 11:2 నేను ఎప్పుడు చెప్తాను, మీ పిల్లలకి పరిశుద్ధాత్మని దేవుడు ఇవ్వాలి. దైవభీతి కలిగే ఆత్మ, దేవుని యొక్క జ్ఞానం, దేవుని వివేకం, ఆ తర్వాత బలాన్నిచ్చే ఆత్మ, తెలివినిచ్చే ఆత్మ. ఈలోక తెలివి కాదండి, మోసపుచ్చే తెలివి కాదు. మోసకరమైనదంతా కూడా సైతాన్ నుంచే వస్తుంది అన్నమాట. పాపం అంతా సైతాన్ నుంచే. పాపి ఆయన సైతాన్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ సిన్ అనమాట. డెవిల్, డిస్ట్రాయర్, ఎనీ డిస్ట్రక్షన్. ఎంత ప్రపంచం చూడండి, నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో. దేవుడు ఎంత చక్కగా అందరూ ప్రేమగా ఉండాలని భూమిని సృజించాడు. నరుడు ఇంకొక నరుడిని ప్రేమించాలి, జంతువులను కూడా ప్రేమించాలి, వృక్షాలని ప్రేమించాలి, ప్రేమగా మనం జీవించాలి అని చెప్పి ఇన్ని వేల సంవత్సరాలు ప్రజలు ఒక తరం నుంచి ఒక తరం కదండి. ఒకప్పుడు దీపం ఉండేది, ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, కెమెరాలు ఉండేవి కాదు. అంతా ఒకటొక్కటి ఇన్ని వేల సంవత్సరాలు సాధించింది యుద్ధాల పేరుతో నాశనం చేస్తున్నారు. చూడండి, ఇది ఎంత డిమోనిక్ నాలెడ్జ్ అన్నమాట. కానీ మనము దైవభీతి కలిగి దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఇంకొకరిని హింస పెట్టరండి. గాంధీజీలాగా శాంతిగా జీవిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఎవరైనా కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, మదర్ తెరీసా తల్లి. ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయాలి, శాంతిగా ఉండాలి. విశ్వాసం ఏదైనా కూడా ఎవరు ఇంకొకరికి హాని చేయకూడదు. మానవత్వాన్ని కలిగి లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. మా మామగారు ఎప్పుడు ఇదే చెప్పేవాళ్ళు. మనం జీవించాలి, ఇతరులు జీవించేలాగా వాళ్ళకి సహాయం చేయాలి. సింపుల్గా ఉంటే సహాయం చేయగలుగుతాం. ఆయన ఇచ్చిన
అడ్వైజ్ చాలా సంవత్సరాలు నాకు ఇదే అండి. గాంధీ గారిలో చూసిన సింప్లిసిటీ, మదర్ తెరీసా తల్లి, యేసు ప్రభు ఎంత సింపుల్ అండి. పునీతులందరూ కూడా సింపుల్గా ఉన్నారు. అందరికీ జీవం ఇవ్వాలండి. దేవుడు అందుకొరకు వచ్చారు. దేవుని పిల్లలుగా మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పటి యుద్ధ వాతావరణం చూస్తుంటే గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. నిజంగా మనం ప్రార్థించాలి. ఆకలి కేకలు అని చెప్తున్నారు. పాకిస్తాన్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, గాజాలో కావచ్చు, రష్యా, ఆఫ్రికా అంతా ఒకే కుటుంబం అండి. అలాంటి జ్ఞానాన్ని దైవ జ్ఞానం అంటారనమాట. కాదు ఇదే నా మతము, నా దేశము, ఇది దేవుని జ్ఞానం కాదండి. ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. మనందరం ప్రార్థించాలి, దేవుడు శాంతి ఇవ్వాలి అని చెప్పి. అయితే ఇప్పుడు కుటుంబానికి వద్దామండి. కుటుంబంలో మరి నోవా మనం ధ్యానించుకున్నాం కదా. ఆదికాండం 9వ అధ్యాయంలో ఒకసారి ఆయన త్రాగి తన గుడారంలో దిగంబరుడుగా ఉన్నప్పుడు అనుకోకుండా తన చిన్న కొడుకు హ్యామ్ వెళ్ళి చూస్తాడు. అన్నయ్యలకి చెప్తాడు నాన్న ఇట్లా ఉన్నాడని. కానీ అన్నయ్యలు దుప్పటి తీసుకొని కళ్ళు మూసుకొని వాళ్ళ నాన్న దిగంబరత్వాన్ని కప్పేస్తారు. తర్వాత ఈ సంగతి తెలుసుకొని నోవా తన మనుమడు ఆ హ్యామ్ కొడుకు పసిపిల్లవాడు అక్కడ తిరుగుతూ ఉంటే కానాను అతన్ని శపిస్తాడనమాట. కానాను నిందల పాలై షేమ్ సంతతికి బానిసగునుగాక, యాఫేత్కి బానిసగునుగాక అని చెప్పి. అందువల్లనే నేను చెప్పాను కదా, ఈ కనాను సంతతి వాళ్ళు, కనానీయులు, షేమ్ సంతతి వాళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలు చాలా వందల సంవత్సరాల తర్వాత కనానీయులు వీళ్ళకి బానిసలు అవుతారనమాట. తండ్రులు దేవుని వాక్యం తీసుకొని పిల్లల్ని ఆశీర్వదించండి. దేవుడు నీకు బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక. దేవుని కృప నీకు నిరంతరము తోడైండునుగాక. దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగును. నీవెక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండు. నీ చేతులు కరుణ కలిగి పేదలకి సాయం చేయనుగాక. నీవు పరిశుద్ధంగా జీవించుదుగాక. వాక్యం చదివి మా పిల్లల కొరకు అదే ప్రార్థన చేస్తామండి. అందరి కొరకు కూడా. ఇర్మియా 31, 33, 34 ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని చట్టాలని మా పిల్లల హృదయాల్లో రాయండి, మనసుల్లో రాయండి. వాళ్ళు వాటిని పాటించేలాగా వాళ్ళకి ప్రేరణ కలగచేయండి ప్రభా. వాళ్ళ హృదయాల్లో భక్తిభావం నిలిచి ఉండేలాగా, ఎల్లప్పుడూ నీ కృపలో ఉండేలాగా వాళ్ళని ఆశీర్వదించండి. పిల్లల్ని ఆశీర్వదించాలి, కానీ నోవా శపిస్తాడు. అందువల్లనే నోవా చరిత్ర మనం చూడం. దేవుడు తర్వాత అబ్రహాంని పిలుస్తాడు. అబ్రహాం దగ్గర నుంచి వీళ్ళందరూ ఆశీర్వదించేవాళ్ళండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మీరు వాళ్ళని చదివితే యాకోబు ఒక అధ్యాయం అంతా తన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 49లో అన్నమాట. యోసేపుకి ప్రత్యేకమైన దీవెనలు. ఫలించే కొమ్మ యోసేపు, ఏటి ఒడ్డున నాటబడిన ఫలవృక్షం వంటి వాడు అంటాడు. చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారండి. మీరు కూడా ఇవ్వండి. యోసేపుని ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ నాన్న యాకోబు అంటాడు, ఫలపుష్పంల దీవెనలు, పర్వతంల దీవెనలు, ఆకాశ జలంలో దీవెనలు, అగాధ జలంలో దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, నా తాత తండ్రులైన అబ్రహాం దీవెనలు, ఇసాకు దీవెనలు యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం కూడా ఇవ్వాల్సింది బైబిల్ గ్రంథంలోంచి ఆశీర్వాదాలు పిల్లలకి విడుదల చేయాలి. దేవుడు వాటిని జరిగిస్తాడు పిల్లలకి. పరిశుద్ధాత్మ దేవుడు గాలిలో ఉంటారు. బైబిల్ వాక్యాన్ని పలికినప్పుడు దాన్ని క్రియారూపము ఆయన చేస్తాడనమాట. వెలుగు కలుగునుగాక అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. మాట దేవుడు యేసుప్రభు. మరి వెలుగుని కలుగజేసింది ఎవరు అని అంటే, క్రియ అని జరిపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. ఆయన క్రియని జరిపిస్తాడు. తండ్రి దేవుడు మాట్లాడినప్పుడు మాట ఎవరంటే యేసుప్రభు అన్నమాట. కనుక బైబిల్ గ్రంథంలోంచి ఆశీర్వాదాలు మనం విడుదల చేయాలండి. శాంతి 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 మనం పలుకుతూనే ఉండాలి. ప్రపంచంలో శాంతి, కుటుంబంలో శాంతి, దేశాల మధ్య శాంతి, పీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బిట్వీన్ రష్యా అండ్ యూక్రెయిన్, బిట్వీన్
ఇజ్రాయెల్ కంట్రీ అండ్ ఆల్సో గాజా, హమాస్, ఇంకా అంతటా పీస్. ముందు మన హృదయంలో పీస్. జీసస్ యేసు ప్రభు వాక్యం మనలో ఉంటే పీస్ ఉంటుందండి. మన కుటుంబంలో పీస్, అన్నదమ్ముళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, ఆ తర్వాత మన సంఘం, మన ఊరిలో ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు వాక్యం మనలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఉన్నప్పుడు మనం శాంతిగా జీవించి శాంతి దూతలాగా, అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పీస్ లాగా అందరికీ పీస్ ఇస్తామన్నమాట. బికాజ్ జీసస్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ పీస్ అన్నమాట. హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన నుంచే శాంతి వస్తుంది. కనుక ఆయన రాజ్యం వచ్చునుగాక. ఆయన పరిపాలన, 1000 ఏళ్ల పాలనలో ప్రపంచం అంతా ఆయన పరిపాలిస్తాడండి. వచ్చిన తర్వాత అప్పుడంతా శాంతి అన్నమాట. మరో ప్రపంచం, నూతన భువి, నూతన దివి అని ఉంటుంది బైబిల్లో. చాలామంది మహానుభావులు మరో ప్రపంచం అని పిలుస్తారనమాట. అయితే నోవా తర్వాత మనం యాకోబు ఒకసారి చూద్దామండి. ఆది గ్రంథంలో యాకోబు మరి ఒక మాట శపిస్తాడు. మనం అది కూడా ధ్యానించుకున్నాం కదా. రాహేలు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఇంటి నుంచి వస్తుంటే, పుట్టింటి నుంచి ఇక్కడ పద్దనారాం నుంచి ఇక్కడ అత్తగారింటికి వస్తుంటే వాళ్ళ నాన్న గృహ దేవతా విగ్రహాలని దొంగిలిస్తుంది. తర్వాత వాళ్ళ నాన్నతో అబద్ధాలు ఆడుతుంది. నేను కడగా ఉన్నాను నాన్న, నువ్వేమనుకోవద్దు, నేను నిలబడలేదు అని. ఆ తర్వాత యాకోబు ఏమంటాడంటే వాళ్ళ మావయ్యతో, మావయ్య అంటాడు లాబాను, నువ్వు వెళ్తే వెళ్ళావులే, మీ నాన్న మీద బెంగపడి మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావు, సరే వెళ్ళు, కన్నా గృహదేవత విగ్రహాలను ఎందుకు దొంగతనం చేశావు అనేసరికి ఆయనకి కోపం నెత్తి మీదకి వస్తుందంట. అప్పుడు మామ మీద లోపల ఏముందో 20 సంవత్సరాలు మామ చేసిన మోసం అంతా బయటికి వస్తుంది అన్నమాట. కొన్నిసార్లు చూడండి, లోపల పెట్టుకొని ఒక టైంలో అదంతా బయటకు వస్తుంది. కొన్నిసార్లు నేను వింటుంటే అమ్మో ఇంత దాగి ఉందా వీళ్ళ లోపల అనుకుంటాను నేను. 20 సంవత్సరాలు ఎంత మోసం చేశాను, నీ చిన్న కూతుర్ని ప్రేమించానని 14 సంవత్సరాలు గొర్రెలు కాయమంటావా? ఈయననేమో 7 సంవత్సరాలు ఆయన నిర్ణయించుకుంటాడు, మామ ఇంకొక 7 సంవత్సరాలు. తర్వాత నా జీతం గొర్రెలు కాస్తుంటే మచ్చలు ఉన్నవి, నీ జీతం అంటే మచ్చలు ఉన్నవే పుట్టాయి దేవుని కృప వల్ల. అప్పుడు కాదు చారలు ఉన్నవని, అట్లా పుడితే మళ్ళీ చారలు లేనివని. ఎన్ని మోసాలు చేశావు. నీ గృహదేవత విగ్రహాలని దొంగతనం చేశానని నా మీద దొంగతనం నేరం మోపుతావా? ఎవరి దగ్గర ఉన్నాయో అవి వాళ్ళకి చావు మోడినట్లే అంటాడు. తన ప్రియమైన రాహేల్ దగ్గర ఉన్నాయని తెలీదు. తర్వాత రాహేలు మరి ఆ బెంజమిన్ని, ఎఫ్రాతా, బెత్లెహేం దగ్గర వచ్చినప్పుడు బెంజమిన్ని కని ఆమె మరణిస్తుంది అన్నమాట. ఎవరైనా అధికారం ఉన్నవాళ్ళు ఇంట్లో భర్త భార్యని శపించినప్పుడు అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఆ శాపానికి తగిన పాపం వాళ్ళు చేసినప్పుడు. రాహేలు దొంగతనం చేసింది, అబద్ధాలు ఆడింది అన్నమాట. అలా జరుగుతుంది. మరి ఇంకా కొంతమంది వాళ్ళే శపించుకుంటారండి. ఎవరు అనంటే ఇస్సాకు భార్య రిబెకా. చాలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు రిబెకాని ఇస్సాకు. ఆదికాండం చూస్తే తర్వాత 25-21లో వాళ్ళకి వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు పిల్లలు ఉండరండి. అప్పుడు ఇస్సాకు రిబెకా కొరకు ప్రార్థిస్తాడు, నా భార్య గర్భం తెరవండి ప్రభా అని. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి రిబెకా గర్భం తెరిచి కవల పిల్లల్ని ఇస్తాడు. అంటే భర్త ప్రార్థన దేవుడు ఏది అడిగితే భార్య కొరకు 2 అంతలుగా ఇస్తారు. కనుక భర్తలకి చెప్తున్నాను, మీ భార్యల్ని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, భక్తిని ఇవ్వండి, కరుణనివ్వండి. ఒక వివేకం స్త్రీలకు ఏంటంటే పేదవాళ్ళకి మీరు అన్నం పెట్టండి, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. అతిథి సత్కార్యాలు చేయండి, అప్పుడు మీ ఇంట్లోకి దేవుడే వస్తారు. ఆదికాండం 18లో అబ్రహాం అతిథి సత్కార్యాలు చేసినప్పుడు దేవుడు 2 దూతలు, అంటే త్రియేక దేవుడు అండి, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చేసి ఆశీర్వదిస్తారు. అబ్రాము వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడని. ఇలాంటి జ్ఞానం ఉండేటట్లు సామెతలు 31లో 10 నుంచి 31 వరకు ఆదర్శ గృహిణి ఎలా ఉండాలి,
వేకువనే లేచి ప్రార్థించి ఇంటికి భోజనం తయారు చేసుకోవాలి, కష్టపడి పంచాలి, దైవభీతి కలిగి ఉండాలి, విజ్ఞాన వాక్కులు పలకాలి. అంటే దేవుని యొక్క విజ్ఞానం, మంచి మాటలు పలకాలి, పిచ్చి పిచ్చి మాటలు పలకకూడదు అన్నమాట. అలా దాన ధర్మాలు చేస్తుంది, ఆమె మృదువుగా మాట్లాడుతుంది, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటుంది. అలా అని మీరు ఆశీర్వదించండి. నా భార్య ఇలా ఉండాలి అని మీరు ఆశీర్వదించండి. ఇలా లేదు అని కంప్లైంట్ చేయకుండా మీరు ప్రతిరోజు ఆశీర్వదించండి. అప్పుడు మీరు ఏది మాట్లాడతారో విత్తనం వేసినట్లు, పొలంలో విత్తనం వేస్తే పంట వస్తుంది కదండి, ఒక 6 నెలలకో సంవత్సరానికి. మీరు రోజు ఆశీర్వదించండి. చక్కగా వంట చేస్తుంది, చక్కగా అలంకరించుకుంటుంది, అంటే పరిశుద్ధమైన అలంకరణ, భర్త కొరకు ఇంట్లో మంచిగా ఉండడం, ఇల్లు చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. అలా అన్నమాట. సిరా గ్రంథంలో 26వ అధ్యాయంలో 16 ఉంటుందండి. మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట నిర్మలాకాశంన ఉదయబానుడు ప్రకాశించినట్లే ప్రకాశిస్తుంది. పవిత్ర దీప స్తంభం మీద దీపము వెలిగినట్లుగా ఆమె అందమైన దేహంపై ఆమె మోము ప్రకాశిస్తుంది. ప్రకాశించే దేవుడు మనలో ఉంటే, దేవుని వాక్యం ఉంటే అప్పుడు ప్రకాశము, అప్పుడు ఆ ఇంట్లో అందరికీ రక్షణ అన్నమాట. అలా మీరు మీ భార్యని ఆశీర్వదించండి. భక్తి కలిగి ఉంటుంది, పొదుపుగా ఉంటుంది, పిల్లల్ని దైవభీతితో పెంచుతుంది, కష్టపడి పనిచేస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీరు ఆశీర్వదించండి, దేవుడు చేస్తారు. అయితే రెబెక్కా చాలా చక్కగా వండి పెడుతుందండి భర్తకి. ఆదికాండం 27లో చూస్తాము. మరి కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు ఇస్సాకు కూడా రెబెక్కాని. చాలా చక్కగా అనురాగ దంపతులని నేను రాశాను ఆదర్శ కుటుంబాల్లో వీళ్ళ గురించి. ఈ కుటుంబాన్ని పాత నిబంధనలో నాకు ఇష్టమైన దంపతులు ఎవరంటే ఇస్సాకు రెబెక్కాలు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉంటారు, ఇద్దరు ప్రేమగా ఉంటారు అన్నమాట. లోకాన్ని మర్చిపోయేంత దేవుడు చెప్పినట్లుగానే చేస్తారు ఇస్సాకు కూడా అన్నమాట. అయితే కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ డిఫరెన్స్ వస్తుందంటే, ఇస్సాకుకి 100 సంవత్సరాలు వస్తాయి, కళ్ళు కనపడవు. ఇస్సాకేమో పెద్ద కొడుకుని ప్రేమిస్తాడు ఎసావుని, రెబెక్కా చిన్న కొడుకు యాకోబుని ప్రేమిస్తుంది. అంటే తల్లిదండ్రుల మధ్యలో భేదం అన్నమాట. అప్పుడు దీవెనలు పొందేటప్పుడు పెద్ద కొడుకు ఎసావుని దీవించాలని తండ్రి అనుకుంటాడు, చిన్న కొడుకు మరి యాకోబు దీవెనలు పొందాలని తల్లి కోరుకుంటుంది. రెబెక్కా చేయగలిగిన ట్రిక్స్ అంతా చేసి భర్తని మోసగించి చిన్న కొడుకు దీవెనలు పొందేలాగా చేస్తుందన్నమాట. అయితే ఆమె యాకోబుని ఇస్సాకు దగ్గరికి పంపించేటప్పుడు, ఇదిగో మీ నాన్న మీ అన్నయ్యతో చెప్పాడురా, అడవికి వెళ్ళి జింకను వేటాడి రుచిగా వండి పెట్టు, నేను కడుపు నిండా తిని హృదయమార ఆశీర్వదిస్తా అన్నాడు. మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు, వచ్చే లోపల టైం పడుతుంది, మన మందలోకి వెళ్ళి ఒక గొర్రెపిల్ల తీసుకొని వచ్చి నువ్వు నా దగ్గర తీసుకురా, నేను మీ నాన్నకి రుచిగా వండి పెడతాను. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మ నాన్నకి కళ్ళు కనబడవు, కానీ ఇలా తాకి చూస్తే మరి నా ఒళ్ళు నున్నగా ఉంది, అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు కదమ్మా అంటే ఇది. అప్పుడు నాన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు దీవెనలేమో కానీ శాపం ఇస్తే ఎట్లా, శాపం ఇస్తే ఎట్లమ్మా, నాన్న నన్ను శపిస్తే ఎట్లమ్మా అంటే రెబెక్కా ఏమంటుందంటే, ఆ శాపం ఏదో నాకే చుట్టుకొనిలే, ఆ శాపం ఏదో నాకే చుట్టుకొని, నువ్వైతే వెళ్ళి తీసుకురా అంటే తీసుకొస్తాడు. అయితే ఇక్కడ రెబెక్కా ఏం చేస్తుందండి, తనను తాను శపించుకుంటుంది అన్నమాట. శాపం నాకు చుట్టుకొని, ఈ పాపం వల్ల వచ్చే శాపం. ఇంకో ఏమంటుందంటే ఇస్సాకు తోటి, ఇదిగో ఈ పిల్లలు అంటే ఏసావు పెళ్లి చేసుకున్న పిల్లలు అన్నమాట, హిత్తీల పిల్లల్ని చేసుకుంటాడు. ఈ పిల్లలు నా ప్రాణాలు తీసేస్తున్నారు అంటే కోడళ్ళు అన్నమాట. ఏసావు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు కదా, ఒక అమ్మాయిని కాదు. అయితే ఆ కోడళ్ళు ఇద్దరు నా ప్రాణాలు తీస్తున్నారు, ఇంకా యాకోబు కూడా ఇట్లానే హిత్తీల పిల్లల్ని చేసుకుంటే నేను బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని తనను తాను శపించుకుంటాను. 2 శాపాలు చూడండి, డబుల్ కర్సెస్ తన మీద అన్నమాట. చస్తే ఏంటి, నేను బ్రతికితే ఏంటి అంటుంది అన్నమాట. అప్పుడు చూడండి ఎందుకు ఇది చెప్తున్నా అంటే,
కొంతమంది భర్తల వల్ల విసిగిపోయి త్రాగుబోతు భర్తలు, పిల్లలు కూడా ఏం ప్రాణాలు తీస్తున్నారు. పిల్లల వల్ల విసిగిపోయి నేను చస్తే బాగుండి, ఈ త్రాగుబోతు భర్త, ఈ కొట్టడం ఎన్ని రోజులు, ఈ పిల్లలు చూస్తే ఇట్లా అయిపోయినారు, చస్తే బాగుండు అని వాళ్ళకి వాళ్ళు శపించుకుంటారండి. అలా ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి, భర్తను ఆశీర్వదించండి, పిల్లల్ని కూడా ఆశీర్వదించండి. నూతన హృదయాన్ని దయచేయండి ప్రభా. ఎజెకియెల్ 36:26, ఇర్మియా 30:8 వాళ్ళ మెడ మీద ఉన్న కాడి విరగొడతానని చెప్పారు. సైతాన్ కాడి పెడతాడండి. త్రాగుడు, లేకపోతే సిగరెట్, లేకపోతే సెల్ ఫోన్స్, ఇట్లా భయంకరంగా కొట్టడము, త్రాగడము, వ్యభిచారం, ఇలాంటి కాడి ఎవరి మీద ఏ కాడి పెడితే వాళ్ళు అలా ఉంటారు. కానీ ప్రభు అంటారు ఇర్మియా 30:8 వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతా అని మనం ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఎవరిని శపించొద్దండి. దేవుని పిల్లలుగా, దేవునిలాగా, దేవుని ప్రతినిధులుగా మనము పిల్లల్ని ఆశీర్వదిద్దాం. తాత కావచ్చు, లేకపోతే తండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, మరి భార్యలు కూడా అండి ఈయన చస్తే బాగుండు అని అనుకుంటారంట హృదయంలో. ఈ త్రాగుబోతు భర్త ఎప్పుడు చేస్తాడో కొట్టినప్పుడు కూడా నువ్వు చస్తే బాగుండని. అందువల్ల మనస్సులో అలా హృదయంలో ఈయన చస్తే బాగుండని కోరుకున్నప్పుడు చాలామంది ఆ కొట్టిన వాళ్ళు అనమాట, త్రాగుబోతులు, భార్యను హింసించేవాళ్ళు సడన్గా అనారోగ్యంతోనో యాక్సిడెంట్స్తోనో మరణిస్తారండి. దాని బదులు మనం ఆశీర్వదిద్దాం. పునీత మోనికా లాగా పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మేము దైవజనులైనా సరే, మరి ఇంట్లో తండ్రి తాతగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, ప్రభా తల్లిగా ఉన్నా, నాయనా అత్తగా ఉన్నా, ఎలా ఉన్నా అందరినీ ఆశీర్వదించే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా, మా నాలుక మీద మీ మాటలు పెట్టండి. ఇర్మియా 1:10 నీ నోటిలో నా మాటలు పెడుతున్నాను ఇర్మియా, నేను జాతులకి ప్రవక్తగా చేస్తున్నానని చెప్పారు. మీరు ఎలా ఆశీర్వదించారో నీకు స్వస్థత కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు దేవుడు సంతానాన్ని ఇచ్చెదరుగాక, మీ ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయనుగాక, నీ చేలలో పుష్కలముగా పంటలు పండునుగాక. అలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా మేము దేశాల మీద విడుదల చేయాలి ప్రభా. మా పిల్లల మీద, మా సంఘం మీద విడుదల చేయడానికి కృప దయచేయండి. ప్రత్యేకంగా మా దేశంలో మీ శాంతి ఇవ్వండి ప్రభా. యుద్ధాల్ని ఆపండి నాయన. అయ్యా, ఆకలి కేకలు ప్రభా, పేదవాళ్ళు ఎంతోమంది తినడానికి లేకుండా ఇక్కడ బాధపడుతున్నారు, పాకిస్తాన్లో బాధపడుతున్నారు నాయన. యుద్ధాల్ని ఆపి మాకు శాంతి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము దేవుని బిడ్డలుగా, దేవుని నాలుక ఎలా ఆశీర్వదిస్తుందో మనం కూడా అందరినీ ఆశీర్వదిద్దాం, అందరికీ ఆశీర్వాదకరంగా మారదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.